బ్రేకింగ్ న్యూస్ దేశ ప్రజలకు డబుల్ దీపావళి అంటున్నారు ప్రధాని మోదీ. సామాన్యులకు మేలు చేసేలా జీఎస్టీలో సంస్కరణలు ఉండబోతున్నాయని ఇవాళ ప్రకటించారు. ఇక జీఎస్టీలో 2 స్లాబ్లు ఉంటాయని చెప్తున్నారు. నిత్యావసర వస్తువులు కూడా చాలా చవకగా లభిస్తాయని చెప్తున్నారు మోదీ. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు లాభం అంటున్నారు ప్రధాని. దేశ స్వాతంత్ర దినోత్సవ వేళ ప్రధాని మోదీ దేశ ప్రజలకు దీపావళి గిఫ్ట్ ప్రకటించారు. ఈసారి దేశ ప్రజలు డబుల్ దీపావళి జరుపుకుంటారని అన్నారు. పేదలకు మేలు చేసేలా జీఎస్టీలో కీలక సంస్కరణలు చేసినట్టు తెలిపారు. ఇకపై జీఎస్టీలో 2 స్లాబ్లుంటాయని కేంద్రం ప్రకటించింది. జీఎస్టీ సవరణల తర్వాత దేశ ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు చాలా చవకగా లభిస్తాయన్నారు. इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है। पिछले 8 साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया। पूरे देश में टैक्स के बर्डन को कम किया, टैक्स की व्यवस्थाओं को सरल किया और 8 साल के बाद समय की मांग है कि हम एक बार उसको रिव्यू करें। हमने एक हाई पावर कमेटी को बिठा करके रिव्यू शुरू किया, राज्यों से भी विचार विमर्श किया और मेरे प्यारे देशवासियों, हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं। ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। सामान्य मानवीय की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे। बहुत बड़ी सुविधा बढ़ेगी। हमारे एमएसएमई, हमारे लघु उद्योगी, इनको बहुत बड़ा लाभ मिलेगा। रोजमर्रा की चीजें बहुत सस्ती हो जाएगी और उससे इकोनॉमी को भी एक नया बल मिलने वाला है। మోదీ ప్రకటించిన బొనాన్జా గురించి మా ప్రతినిధి గోపితో మాట్లాడదాం. గోపి, స్వాతంత్ర దినోత్సవం వేళ దీపావళికి డబుల్ దీపావళి జరుపుకుంటారు అని చెప్తున్నారు. సో జీఎస్టీలో జరగబోయే సంస్కరణలు ఏ వర్గాలకు ఎలాంటి మేలు చేకూర్చబోతున్నాయి? ఈ దీపావళి డబుల్ దీపావళి అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట నుంచి దేశ ప్రజానికానికి హామీ ఇవ్వడం జరిగింది. అది ప్రధానంగా ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీసుకురావాలంటే చాలా పెద్ద సంస్కరణలు, ఆర్థికపరమైన సంస్కరణలు తీసుకురావాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా జీఎస్టీ వస్తు సేవల పన్ను విధానం 2017 జూలై 1 నుంచి ఈ జీఎస్టీ దేశంలో అమల్లోకి రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ జీఎస్టీలో 8 ఏళ్ల తర్వాత సంస్కరణలకు సమయం ఆసనమైంది. ఇకపై పేద మధ్యతరగతి అలాగే విద్యార్థులు, మహిళలు, ఎంఎస్ఎంఈలు వీరందరికీ కూడా ఉపయోగపడే విధంగా భారీ సంస్కరణలు, డబుల్ దీపావళి జరుపుకునే విధంగా మీకోసం నేను సంస్కరణలు తీసుకురాబోతున్నాను అని చెప్పి ప్రధాని మోడీ ఒక హామీని ఎర్రకోట నుంచి ఇచ్చారు. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే అంశంపైన చర్చ జరుగుతోంది. ప్రస్తుతం 5, 12, 18, 28 స్లాబుల్లో జీఎస్టీ అమలవుతోంది. జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలను ఈ నెలలో తీసుకునే అవకాశం కనిపిస్తుంది. జీఎస్టీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అలాగే సహాయ మంత్రులు, వివిధ రాష్ట్రాలకు సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక మంత్రులు అలాగే లెఫ్టినెంట్ గవర్నర్లు జీఎస్టీ కౌన్సిల్లో సభ్యులుగా ఉంటారు. సో వీరు పన్ను స్లాబుల్ని ఎప్పటికప్పుడు సవరించడం, అలాగే ఏ పన్ను స్లాబుల్లో ఏ అంశాలని జోడించాలి, తొలగించాలి అన్న అంశాలకు సంబంధించి జీఎస్టీ కౌన్సిల్లో ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు 8 ఏళ్లుగా ఈ జీఎస్టీ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రతి ఏటా కూడా జీఎస్టీ ఆదాయం అనేది ఎప్పటికప్పుడు గణనీయంగా పెరుగుతోంది. సో అయితే ప్రజలపైన భారాలు పడుతున్నాయని చెప్పి ఇటు విపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి, అలాగే దేశాన్ని 3వ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నిలపాలంటే కొన్ని సంస్కరణలు తీసుకురావాలని చెప్పి కేంద్రం భావించినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే 2 స్లాబులకే, ఇప్పుడున్న స్లాబులని 2 స్లాబులకు పరిమితం చేస్తూ పేద మధ్యతరగతి ప్రజానికానికి, మహిళలకి అలాగే ఎంఎస్సీలకి, వ్యాపారం చేసుకునే వారికి సులువుగా ఉండే విధంగా, అలాగే ఆదాయాన్ని పెంచుకునే విధంగా, ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే విధంగా జీఎస్టీలో సంస్కరణలు తీసుకురాబోతున్నట్లుగా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఇటు మెడిసిన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ అనేక అంశాలకు సంబంధించి పన్నులు ఎందుకు చెల్లించాలి ప్రజలు, ఇవి అత్యవసరమైన అంశాలు, అలాగే ప్రజా జీవనానికి చాలా ముఖ్యమైన అంశాలు, వీటిపై పన్నులు విధిస్తూ ప్రభుత్వం ఆదాయాన్ని ఆర్జిస్తుందా అని చెప్పి విపక్షాల నుంచి ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో సో సంస్కరణలపైన, ఆర్థిక సంస్కరణలపైన ప్రధానంగా ఈ జీఎస్టీ దేశానికి ఆదాయం సమకూరే దేశ వస్తు సేవల పన్నులకు సంబంధించి గత బడ్జెట్లో ముఖ్యంగా
వ్యక్తిగత పనులని 12 లక్షల వరకు పెంచడం జరిగింది. సో ఇప్పుడు జిఎస్టీ ఈ దీపావళి లోపే ముఖ్యంగా సంస్కరణలు తీసుకొచ్చి ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా, వారి కొనుగోలు శక్తి పెరిగే విధంగా, అలాగే దేశ ఆర్థికాభివృద్ధి ముందుకు సాగే విధంగా కొన్ని కీలక నిర్ణయాలని, పన్నుల్లో స్లాబుల్ని, వస్తువుల్ని, రెగ్యులర్గా ఉపయోగించే నిత్యావసర వస్తువులు, సబ్బులు, అలాగే కొన్ని మెడిసిన్స్, ఇటువంటి వాటన్నిటిని కూడా స్లాబుల్ని పేదవారు, మధ్యతరగతి ప్రజానికి ఉపయోగించే వాటిని, అలాగే లగ్జూరియస్ ఐటమ్స్ అన్నింటినీ ఒక స్లాబ్లో ఉంచుతూ రెగ్యులర్గా వినియోగించే వస్తువుల్ని, అలాగే వ్యాపారపైన అంశాలని ఉన్నత స్థాయి స్లాబుల్లో ఉంచుతూ పన్ను సంస్కరణలో కీలక మార్పులు తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుందని చెప్పి కూడా ప్రధాని ప్రకటించడం జరిగింది. సో త్వరలో జరగబోయే జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనికి సంబంధించి కీలక నిర్ణయాలని ఇటు జిఎస్టీ కౌన్సిల్ తీసుకునే అవకాశం ఉంది. రైట్ గోపి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన కుటుంబ సభ్యులతో కలిసి ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లారు. ఆమె చిన్న కుమారుడు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లనుండటంతో అతడికి తన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకునేందుకు కవితతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఫామ్ హౌస్ కి వచ్చారు. తన కొడుకు ఆర్యతకు కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత కవిత కుటుంబ సభ్యులు హైదరాబాద్ వెళ్లిపోయారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ పార్టీలోని కీలక నేతలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి రావాలని ఆదేశాలిచ్చారు. దీంతో కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి చేరుకుని కేసీఆర్ తో భేటీ అయ్యారు. మరికొద్ది రోజుల్లో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించనున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ తదితర అంశాలపై వారితో కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివతేజ సిద్ధంగా ఉన్నారు. శివతేజ, ఈ సడన్ మీటింగ్ కి గల రీజన్ ఏంటి, అలాగే ప్రధానంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది, డీటెయిల్స్ ఏంటి? చాలా రోజుల తర్వాత కవిత మళ్ళీ కేసీఆర్ ఫామ్ హౌస్కు ఈరోజు రావడం జరిగింది. గత నెల జూలై 9వ తేదీన కవిత కేసీఆర్ వద్దకు రావడం జరిగింది. అప్పుడు కేసీఆర్ పిఎస్ ఘోష్ కమిషన్ ముందుకు హాజరవుతున్న నేపథ్యంలో వివిధ నేతలంతా వచ్చిన నేపథ్యంలో కవిత కూడా ఆ రోజు వచ్చింది, కేసీఆర్ని కలిసింది. అప్పటి నుంచి కేసీఆర్ ఇప్పటివరకు ఫామ్ హౌస్కి రాలేదు. అయితే ఈరోజు మళ్ళీ కేసీఆర్ ఫామ్ హౌస్కు కవిత రావడం జరిగింది. కవితతో పాటు కవిత ఫ్యామిలీ అంతా కూడా ఫామ్ హౌస్కి వచ్చారు. ముఖ్యంగా తన కొడుకు, కవిత కొడుకు ఏదైతే పై చదువుల నేపథ్యంలో అమెరికా వెళ్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఆశీర్వచనాల కోసం వచ్చినట్టుగా తెలుస్తుంది. దాదాపు గంట సేపు ఫామ్ హౌస్లోనే కవిత అండ్ ఫ్యామిలీ అంతా కూడా ఉన్నారు. గంట సేపటి తర్వాత కేసీఆర్ ఆశీర్వచనం తీసుకున్న తర్వాత ఇక నుంచి తిరిగి హైదరాబాద్కు వెళ్ళిపోవడం జరిగింది. ఇక మరోవైపు ఫామ్ హౌస్లో ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యాడు. అటు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, అలాగే తో పాటు మాజీ ఎంపీ వినోద్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా, అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అంటే ఎట్లా ముందుకెళ్ళాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా ముందుకెళ్ళాలి, ఉప ఎన్నికల్లో ఏ అభ్యర్థిని అక్కడ కేటాయించాలి, ఇట్లాంటి విషయాలన్నిటిపైన కూడా సీరియస్గా చర్చిస్తున్నారు కేసీఆర్ ఫామ్ హౌస్లో. మరోవైపు ఏదైతే బీసీ డిక్లరేషన్ సంబంధించి ఇప్పటికే కరీంనగర్లో 2 సార్లు సభ వాయిదా పడిన నేపథ్యంలో మళ్ళీ ఎప్పుడు సభను ఏర్పాటు చేయాలి, ఎట్లా ఏర్పాటు చేయాలి, దానికి ఎంతమందిని సమీకరించాలి. మరోవైపు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్కి సంబంధించి తీసుకొస్తుంది. ఆ బీసీ రిజర్వేషన్ల పేరు కూడా చర్చిస్తున్నారు. పూర్తిగా కవిత ఓవైపు, మరోవైపు ముఖ్య నేతలంతా కూడా ఫామ్ హౌస్కి రావడంతో కొంత చర్చనీయాంశం అయితే అయింది ఈరోజు టాపిక్ అంతా కూడా. సో కవిత దాదాపు గంట సేపు ఉన్న తర్వాత తిరిగి ఇక్కడ నుంచి హైదరాబాద్కు బయలుదేరడం జరిగింది. ఇంకా నేతల లోపల మాత్రం కేసీఆర్తో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శివతేజ. థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త. సృష్టి ప్రకంపనలతో హైదరాబాద్లోని అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ల దుమ్ము దులుపుతున్నారు ఆరోగ్య శాఖ అధికారులు. తాజాగా మేడ్చల్ పరిధిలోని చింతల్లో మెరుపు దాడులతో అక్రమ సరోగసి సెంటర్ గుట్టురట్టయింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఓ మహిళ సరోగసి సెంటర్ ని నిర్వహిస్తూ ఉండడం షాకిస్తోంది. పిల్లలు లేని దంపతుల ఆశలను అడియాసలు చేస్తూ ఐవీఎఫ్ సెంటర్ల పేరుతో బ్యాచ్ మోసాలకు పాల్పడుతుంటే, సరోగసి పేరుతో వారి వీక్నెస్ ని క్యాష్ చేసుకుంటోంది మరో బ్యాచ్. ఇలాంటి బ్యాచ్ బండారాన్ని బట్టబయలు చేశారు మేడ్చల్ పోలీసులు. చింతల్లోని ఓ ఇంట్లో సరోగసి సెంటర్ నడుపుతున్న నర్రెద్దుల లక్ష్మీరెడ్డి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. 6 సరోగేట్ తల్లులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నర్రెద్దుల లక్ష్మీరెడ్డి, నరేందర్ రెడ్డిని ప్రధాన నిందితులుగా భావిస్తున్నారు మేడ్చల్ పోలీసులు. గతంలో ఎగ్ డోనర్, సరోగసి మదర్ గా లక్ష్మీరెడ్డి పనిచేసినట్లుగా గుర్తించారు. ఆ అనుభవంతో ఈజీ మనీకి అలవాటు పడి ఏజెంట్ అవతారం ఎత్తి ఏకంగా అక్రమ సరోగసి సెంటర్ కి తెరలేపింది. పోలీసుల తనిఖీల్లో మాదాపూర్, లక్స్ హాస్పిటల్, హెగ్డే హాస్పిటల్స్ చెందిన కేస్ షీట్లు లభ్యమవడంతో ఆయా హాస్పిటల్స్ తో ఈ బ్యాచ్ కు ఉన్న లింక్స్ ఏంటి అనే దానిపై ఫోకస్ చేశారు. ఈ 2 హాస్పిటల్స్ కి తల్లి కొడుకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు.
ఇక పిల్లలు లేని జంటల్ని టార్గెట్ చేసి లక్ష్మీరెడ్డి 15 నుంచి 20 లక్షల వరకు వసూలు చేసినట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సృష్టి అక్రమాలు ప్రకంపనలు రేపుగా ఇప్పుడు ఏకంగా ఓ మహిళ ఇంటినే సరోగసి సెంటర్ గా మార్చేయడంతో పాటు ఎగ్ డొనేట్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేసి దందా నిర్వహిస్తుండడం మరింత సంచలనంగా మారుతోంది. ఈ ఇల్లీగల్గా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడుతూ ఎక్కువ డబ్బులు ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం, వీళ్ళకి నామినల్గా ఎవరైతే ఈ అద్దె గర్భం కోసం సెలెక్ట్ చేసుకున్నట్టు మహిళలు ఉన్నారో వాళ్ళకి నామినల్ అమౌంట్ ఇస్తూ, వాళ్ళకు కూడా తెలుసు ఇది ఇల్లీగల్ అని చెప్పేసి, కానీ వాళ్ళ యొక్క చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వాళ్ళు కూడా తెలిసి ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారు కాబట్టి వాళ్ళను కూడా మనం దోషులుగా చూపించడం జరుగుతున్నది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఒక మహిళ ఇంటినే సరోగసి సెంటర్ గా మార్చేసింది. ఎన్ని రోజులుగా లేదా ఎన్ని సంవత్సరాలుగా ఇలా నడిపిస్తోంది దందా? ఈమె వెనక ఎవరైనా ఉన్నారని అనుమానిస్తున్నారు పోలీసులు? ఈమెకి ఎవరెవరు ఎలా డాక్టర్స్ సహకరిస్తున్నారు? అయితే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్తో వీరికి ఒప్పందం ఉన్నట్లు ఇప్పటి వరకు ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. కొన్ని ఐవీఎఫ్ సెంటర్స్, అక్కడికి వచ్చేటువంటి దంపతులు ఎవరైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అంతా కూడా ఐవీఎఫ్కే ఉంటుంది కాబట్టి ఒకవేళ ఐవీఎఫ్కి ఎలిజిబిలిటీ లేకుంటే కనుక ఫర్దర్ నెక్స్ట్ స్టెప్లో సరోగసీకి వాళ్ళు రెఫర్ చేస్తారు. సో ఈ సరోగసీ రెఫర్ చేసిన తర్వాత ఆ దంపతుల కాంటాక్ట్స్ అన్నీ కూడా ఈ ఏజెంట్ లక్ష్మికి వెళ్ళిపోతున్నాయి. సో ఇమ్మీడియట్లీ ఆమె కొంతమంది గిరిజన మహిళలను కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఒడిశా బార్డర్లో ఉన్నటువంటి కొంతమంది మహిళలను ఏపీ నుండి తీసుకొచ్చి ప్రత్యేకించి వారికి ఎగ్ లేదా స్పర్మ్ని ఇంజెక్ట్ చేసి వారి ద్వారా ఒక బిడ్డను కానీ ఈ హాస్పిటల్స్ చేతిలో పెడుతున్నట్టు ఇప్పటి వరకు పోలీసుల దర్యాప్తులో అయితే బయటపడింది. సో ఇంకా ఈ రైడ్స్ చేసినటువంటి క్రమంలో 2 హాస్పిటల్స్కి సంబంధించినటువంటి కేస్ షీట్స్ అయితే పోలీసులకు దొరికాయి. కానీ ఈ హాస్పిటల్స్తో అసలు లక్ష్మికి ఉన్నటువంటి సంబంధం ఏంది? నిజంగానే ఒకవేళ ఈ హాస్పిటల్స్కి ఐవీఎఫ్తో పాటు మొత్తం ఏఆర్టీకి సంబంధించినటువంటి అన్ని నిబంధనలు అనుమతులు ఉండింటే కనుక వాళ్ళే ఈ సరోగసీ ప్రొసీజర్ని కంటిన్యూ చేసేవాళ్ళు. కానీ ఈ విధంగా థర్డ్ పార్టీకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటి దానిపైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. సో ఇప్పటి వరకు 6గురిని అరెస్ట్ చేశారు. సో వీరిలో 2 ఈ లక్ష్మీరెడ్డితో పాటు ఆమె కొడుకు నరేందర్ రెడ్డి అండ్ మిగిలినటువంటి అందరూ కూడా సరోగేటెడ్ మదర్స్. సో ప్రజెంట్ వాళ్ళందరినీ కూడా మరి కాసేపట్లోనే రిమాండ్ చేయబోతున్నారు. రైట్ ప్రణీత్. హైదరాబాద్ లో డ్రగ్ పెడ్లర్స్ అనగానే వెంటనే ఫ్లాష్ అయ్యేది నైజీరియన్ల మొహాలేగా. సినిమాలకు కొవ్వెక్కిన కాలేజ్ కుర్రాలకు, సాఫ్ట్వేర్ పైల పచ్చిసోళ్లకు మాల అమ్ముకొని అలా దొరికే కమిషన్లతో అక్రమంగా బతికేసే ఆఫ్రికన్ కంట్రీస్ కంత్రిగాళ్లు గల్లీకొకరు. మరి అటువంటి ఆఫ్రికన్లే 50 మందికి పైగా ఒకే చోట చేరి పార్టీ చేసుకుంటే అక్కడ మాదక ద్రవ్యాలు ఏరులై పారకుండా ఉంటుందా? రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారంలో విశాలమైన ఎస్కే ఫామ్ హౌస్. వెల్కమ్ టు నేచర్స్ రిట్రీట్. ఇక్కడ సాయిల్ అండ్ సోల్ మిక్స్ అవుతాయని అందమైన బోర్డ్. గురువారం సాయంత్రం మామా అనే ఉగాండా అమ్మాయి బర్త్డే పార్టీ. కానీ అది పేరుకే బర్త్డే పార్టీ, లోపల మాత్రం మంతకు మించి ఫారెన్ లిక్కర్, మాల్ అండ్ మోర్. ధూమ్ధామ్ కి సంబంధించి వేరే వాసన గుప్పమనడంతో ఎవరి నుంచో ఉప్పందుకొని ఎస్ఓటీ పోలీసులు అలర్ట్ అయ్యారు. స్థానిక పోలీసులతో కలిసి అటాక్ అంటూ 100 మందికి పైగా మెరుపు దాడి చేశారు. అయితే మూసిన డోర్లను ఓపెన్ చేసి చూస్తే ఖాకీలే షాక్. మొత్తం 51 మంది విదేశీయులు, వీళ్లలో 37 మంది మహిళలు. అందరూ మంచి జోష్లో ఉన్నారు. దమ్మారో దమ్ అంటూ మత్తులో జోగుతున్నారు. ఉగాండా, సినియాన్, కెన్యా, మరో 2 ఆఫ్రికన్ దేశాలకు చెందిన వారు వీరంతా. అయితే స్పాట్ లో విచ్చలవిడిగా మద్యం బాటిళ్లు ఎక్సెట్రా ఉన్నాయి. అందరూ కిక్కురు మనకుండా మొహాలు దోచుకుంటూ సరెండర్ అయ్యారు. 65 బీర్లు, 20 లీటర్ల లిక్కర్ బాటిళ్లు సీజ్ అయ్యాయి. పార్టీకి పర్మిషన్ ఉందా? మద్యం ఎక్కడి నుంచి తెచ్చారు? డ్రగ్స్ ఎవరెవరు తీసుకున్నారు? ఆఫ్రికన్లకు ఇతర డ్రగ్స్ బ్యాచ్లతో సంబంధం ఉందా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఫామ్ హౌస్ గురించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. భారీ బందోబస్తుతో రిసార్ట్ మొత్తాన్ని గాలిస్తున్నారట. అటు ఫామ్ హౌస్ కు చేరుకున్న ఇమిగ్రేషన్ అధికారులు వీసాలు, పాస్పోర్ట్లపై నజర్ పెట్టి అక్రమ వలసదారులెవరూ, ఎందుకోసం హైదరాబాద్ కు వచ్చారు, ఏం చేస్తున్నారు అని లోతుగా విచారిస్తున్నారు. అయితే పట్టుబడ్డ వాళ్లలో 12 మంది స్టూడెంట్స్ కూడా ఉండడం ఈ విషయాన్ని సీరియస్ గా మార్చేస్తుంది. పార్టీ ఆర్గనైజ్ చేయడానికి పోలీస్ పర్మిషన్ కానీ, ఎక్సైజ్ లైసెన్స్ పర్మిషన్ కానీ ఏం తీసుకోలేదు.
ఈ దీంట్లో అదే వయలేషన్ దాని కింద, సౌండ్ పొల్యూషన్ దాని కింద, వీటి మీద ప్రాథమికంగా ఇప్పుడు మనం కేసు రిజిస్టర్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు వెరిఫికేషన్ జరిగిన తర్వాత కదా వాళ్ళు యాక్చువల్ స్టూడెంట్ వీసాలో వచ్చారా, లేకపోతే వాళ్ళు చెప్తారు నేను స్టూడెంట్ అని. ఇప్పటికిప్పుడు యూనివర్సిటీ దొరకదు, అది మనం అది వాళ్ళది అసలు ఏ వీసా మీద వచ్చున్నారు, ఎప్పుడు వరకు వాళ్ళ వ్యాలిడిటీ ఉంది, ఎవరెవరికి పాస్పోర్ట్స్ ఉన్నాయి, ఎవరి పాస్పోర్ట్ ఫేక్ పాస్పోర్ట్ ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు వెరిఫికేషన్లో ఇంకా 1-2 అవర్స్లో 3 అవర్స్లో అయిపోతుంది. అంటే మెజారిటీ ఇప్పుడు దీంట్లో ఉగాండా వాళ్ళే కదా, వీళ్ళందరూ ఒక నెట్వర్కింగ్ ఎలాగో వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు, ఇదేమో ఆన్లైన్లో బుక్ చేయడం జరిగింది. పట్టుబడ్డ వారంతా రాజేంద్ర నగర్లోని సన్ సిటీ నుంచి వచ్చినట్టుగా గుర్తించారు. అయితే దాడుల సమయంలో 3 నైజీరియన్ మహిళలు గంజాయి మత్తులో తొలుతున్నట్టు ప్రాథమిక పరీక్షల్లో ఈ 3 డ్రగ్స్ పాజిటివ్ గా తేలినట్టు తెలుస్తోంది. బర్త్డే పార్టీ చేసుకున్న మహిళే వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉంటున్నట్టు తేలింది. ఇమిగ్రేషన్ అధికారుల తనిఖీలు ముగిసిన తర్వాత 51 మందికి డ్రగ్ పరీక్షలు నిర్వహిస్తారు. మరింత తాజా సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. రంజిత్, చెప్పండి, ఇప్పటికీ 51 మందిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే పట్టుపడ్డ 51 మందిలో ఎంతమంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా కన్ఫర్మ్ అయింది? అండ్ అలాగే కొందరు ఆఫ్రికన్లు వీసా గడువు ముగిసిపోయినా ఇంకా ఇండియాలో ఉండడాన్ని ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఎలా చూస్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. దాదాపు 25 మందికి ఇమిగ్రేషన్ అధికారులు మొత్తం వెరిఫై చేస్తే అందులో 6 మాత్రమే ఇక్కడ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. మిగతా వారంతా కూడా వీసా గడువు ముగిసిన తర్వాత ఇక్కడ ఇల్లీగల్గా స్టే చేస్తున్నట్టు గుర్తించారు. సో ప్రస్తుతం వారందరినీ కూడా తిరిగి డిపోర్టేషన్ చేయనున్నారు. ఇంకా మిగతా 26 మందికి సంబంధించిన ఇమిగ్రేషన్ ప్రాసెస్ని వెరిఫై చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఇక్కడ ఈ ఫామ్ హౌస్ వద్ద మొత్తం కూడా ఇమిగ్రేషన్తో పాటు ఇంకా ఇమిగ్రేషన్ తనిఖీలు ముగిసిన తర్వాత ఇక్కడ ఫర్దర్గా వీరికి సంబంధించిన డ్రగ్ పరీక్షలను నిర్వహిస్తామనేది కూడా పోలీసులు చెప్తున్నారు. దాదాపు ఈ ఫామ్ హౌస్లో 51 మంది పార్టీ చేసుకున్నారు. అయితే ఇందులో దాదాపు ఎవరైతే ఇల్లీగల్గా ఇక్కడ స్టే చేశారో వారందరికీ కూడా తిరిగి డిపోర్ట్ చేస్తామన్న విషయం చెప్తున్నారు. సో ఇప్పుడు ఇమిగ్రేషన్ అధికారులకు సంబంధించి తనిఖీలు మాత్రమే కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్ డీసీపీ కూడా ఇక్కడే ఉండి ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా ఇక్కడ పరిశీలిస్తున్నారు. సో ఎవరైనా ఇక్కడ డ్రగ్స్ సేవించారు, ఎందుకంటే పొజిషన్లో దాడులు నిర్వహించేటువంటి సమయంలో 3 గాంజాయి తీసుకున్నట్టుగా కూడా గుర్తించారు. సో ఇంకా ఎవరెవరు ఇక్కడ ఇల్లీగల్గా ఉన్నారు, ఆ తర్వాత ఇల్లీగల్ స్టే సంబంధించిన తనిఖీలు ముగిసిన తర్వాత డ్రగ్స్ ఆస్పెక్ట్లో తమ దర్యాప్తు కొనసాగుతుందన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ఇక్కడ దాడులు నిర్వహించేటువంటి సందర్భంగా భారీ పోలీసులను మోహరించారు. ఎందుకంటే ఇక్కడ 51 మంది నైజీరియన్లు ఉన్నారు. జనరల్గా నైజీరియన్లు ఇలాంటి పొజిషన్లో వాళ్ళపై అటాక్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా తిరిగి అటాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూడా ప్రస్తుతం పోలీసులు ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇమిగ్రేషన్ అధికారులకు సంబంధించిన వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత తిరిగి పోలీసులు డ్రగ్ డిటెక్టివ్ కిట్ల ద్వారా కూడా వీరు ఎలాంటి డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్నటువంటి అంశంపై కూడా ఫర్దర్గా దర్యాప్తు చేయనున్నారు. సో ఇదంతా కూడా వీళ్ళు ఆన్లైన్లో ఇక్కడ ఈ ఫామ్ హౌస్ని బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి పోలీస్ పర్మిషన్ కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ ఎక్సైజ్ పర్మిషన్ కూడా తీసుకోలేనట్టు గుర్తించారు. వీరంతా కూడా నిన్న పోలీసులు దాడులు నిర్వహించే సమయంలో భారీగా సౌండ్ సిస్టమ్ అంటే సైకోడెలిక్ మ్యూజిక్ని పెట్టుకొని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి కొన్ని అనుమానాలు అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా డ్రగ్స్ సేవించాలన్నటువంటి అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి సో పూర్తి స్థాయిలో ఇంకా ఇమిగ్రేషన్ పైన ఇప్పుడు ప్రస్తుతం టాప్ ప్రియారిటీ కింద ఇమిగ్రేషన్ దానిపైనే ప్రస్తుతం ఈ మొత్తం వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వారు థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటున్నారు, పాస్పోర్ట్ని పరిశీలిస్తున్నారు, ఏ యూనివర్సిటీలో గతంలో చదవారన్నటువంటి విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. సో ఇప్పటివరకు మాత్రం 19 మంది ఇల్లీగల్గా ఇక్కడ స్టే చేస్తున్నట్టు గుర్తించారు. సో ఇంకా 26 మందికి సంబంధించిన ఇమిగ్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే రాత్రి వరకు సమయం పట్టే అవకాశం ఉంది. సో ఎవరెవరు ఎంతమంది ఇక్కడ ఇల్లీగల్గా స్టే చేస్తున్నారు, ఏ రకంగా వీళ్ళంతా కూడా ప్రీ ప్లాన్డ్ ఇక్కడ పార్టీ నిర్వహించుకున్నారు, పార్టీ సందర్భంగా ఏమైనా డ్రగ్స్ వాడకం ఇక్కడ జరిగిందా, ఇలాంటి అంశాలపై కూడా ప్రస్తుతం పోలీసులకు సంబంధించి దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. థ్యాంక్ యూ రంజిత్. ఇక హైదరాబాద్ చందానగర్ లో సంచలనం సృష్టించిన ఖజానా జ్యువెలరీ చోరీ కేసును పోలీసులు 3 రోజుల్లోనే ఛేదించారు. ఖజానా జ్యువెలరీలో దోపిడీకి పాల్పడ్డ గ్యాంగ్ లో 3 దొంగలను అరెస్ట్ చేశారు. బీదర్లో 2, పూణేలో 1 అదుపులోకి తీసుకున్నారు. 3 నిందితులు బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. మా బ్యూరో చీఫ్ విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, పోలీసులు చాకచక్యంగా ఈ గ్యాంగ్ లో 3 ఎలా పట్టుకున్నారు? మరోవైపు వాళ్ళు రెక్కీ నిర్వహించి మరీ చోరీ చేశారంటే ఏమన్నా నేర చరిత్ర ముందే ఉందా?
చందానగర్లో జరిగిన దోపిడీ కేసుని పోలీసులు ఛేదించారు. అయితే మొత్తం 6గురిలో 3 మాత్రమే పట్టుకున్నారు. 3 వ్యక్తులు బీహార్ ముఠాగా గుర్తించారు. అభిషేక్, రోహిత్ ఇద్దరి పేర్లతో వాళ్ళు చాలా కాలంగా బీహార్లో యాక్టివిటీ చేస్తున్నారు. బీహార్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్గా ఈ 3 ఉన్నారు. వీళ్ళకి హైదరాబాద్లో షెల్టర్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తితో పాటుగా వీళ్ళ గ్యాంగ్లో ఉన్నటువంటి మరొక 2 మొత్తం 3 పట్టుకున్నారు. దాదాపు వీళ్ళు హైదరాబాద్లో ఎక్కడైతే గతంలో ఈ హైదరాబాద్లో అరెస్ట్ అయిన వాళ్ళైతే జీడిమెట్లో ఒక గ్లాస్ కంపెనీలో పనిచేస్తుంటారు. అయితే వాళ్ళ దగ్గరికి బీహార్లో పోలీసులు వెంటాడుతున్నారు. బీహార్లో పోలీసులు తమని టార్గెట్గా చేసుకొని అక్కడ వేధిస్తున్నారని నెపంతో హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఉన్నారు. ఇక్కడికి వచ్చే సమయంలోనే వాళ్ళు వెపన్స్ తీసుకుని వచ్చారు. పక్కా ప్లాన్తోనే దాదాపు గత నెల రోజులుగా హైదరాబాద్లో తిరుగుతూ ఏ జ్యువెలరీ షాప్నైతే టార్గెట్గా చేస్తే 50 కోట్లకు పైగా ఎక్కువ బంగారం ఎక్కడైతే నిల్వ ఉంటుంది అది సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న ప్లేస్ను ఐడెంటిఫై చేసుకొని ఈ చోరీకి పాల్పడ్డారు. ఇప్పుడు ప్రస్తుతం దొరికిన 3 దగ్గర వీళ్ళు ఏదైతే దొంగతనం చేసిన గోల్డ్ కావచ్చు, వెండి 1 గ్రామ్ గోల్డ్ అంతా కూడా దొరికింది. అయితే వీళ్ళ టార్గెట్ మాత్రం చాలా పెద్ద టార్గెట్. 10 కిలోల బంగారాన్ని దొంగతనం చేయాలి, దాదాపు 50 కోట్ల బంగారాన్ని దొంగతనం చేయాలన్నదే వీళ్ళ టార్గెట్. అయితే ఇప్పుడు ప్రస్తుతం దొరికిన 3 దగ్గర మాత్రం కొంత వెండి అయితే రికవర్ అయింది. కానీ అసలు దొంగలు 3 వెపన్లతో పారిపోయిన మోస్ట్ వాంటెడ్ బీహార్ దొంగలు మాత్రం ఇంకా దొరకలేదు. ప్రస్తుతం వాళ్ళు పూణేలో ఉన్నట్టుగా తెలిసింది. పూణేలో పోలీసులు ఇంకా సెర్చెస్ కొనసాగిస్తున్నారు. వాళ్ళ టార్గెట్ అంతా కూడా శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి 50 కోట్ల బంగారాన్ని దొంగతనం చేయాలన్నది వాళ్ళ టార్గెట్. ఆ నేపథ్యంలో హైదరాబాద్కు వచ్చి రెక్కీ నిర్వహించి ఇక్కడ ఈ ఘాతకానికి పాల్పడ్డారు. మొత్తం 3 ప్రస్తుతం పరారీలో ఉన్నారు. 3ని అరెస్ట్ చేశారు. రేపు మధ్యాహ్నం 11 గంటలకి డీసీపీ మాదాపూర్ 3ని కూడా మీడియా ముందుకు ప్రవేశపెట్టున్నారు. ఎస్ విజయ్.